వెల్కమ్ టు టెక్. ఈరోజు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో సుభాషితాల లెసన్లో ఉద్దేశ్యము, కవి పరిచయము మరియు బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభాషితాలు ఉద్దేశ్యము విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం. నెక్స్ట్ కవి నార్ల చిరంజీవి 20వ శతాబ్దం వారు, తెలుగు పోలు శతకం రచించారు. వేమన 17వ శతాబ్దం వారు వేమన శతకాన్ని రచించారు. కరుణశ్రీ 20వ శతాబ్దం వారు తెలుగు బాల శతకం రచించారు. కరుణశ్రీ కలం పేరు. తెలుగు బాల శతకకర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు కరుణశ్రీ. తర్వాత తిక్కన కాలం 13వ శతాబ్దం, శతకం వచ్చేసి మహాభారతంలోని పద్యాలు. నెక్స్ట్ పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం వారు, కుమారి శతకాలు. నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం వారు, కాళికాంబ సప్తసతి శతకాన్ని రచించారు. నెక్స్ట్ మారద వెంకయ్య 16వ శతాబ్దం నాటి వారు భాస్కర శతకాన్ని రచించారు. కంచర్ల గోపన్న, ఈయన రామదాసు అని కూడా అంటారు. 17వ శతాబ్దం వారు దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న. నెక్స్ట్ పద్యాలు గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు పద్యము నార్ల చిరంజీవి గారు రచించారు. తెలుగు బిడ్డ అనేది మకుటం. భూమి నాది అన్న భూమి పక్కున నువ్వు వేమన శతకం 17వ శతాబ్దం వాడు. అలా ప్రతి పద్యాన్ని ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. సుభాషితాలు పాఠం ప్రక్రియను గుర్తించండి. ఏ శతక పద్యాలు కరెక్ట్ ఆన్సర్. ప్రాచీన పద్యాలు, ఆధునిక పద్యాలు, గేయం ప్రక్రియకు చెందింది అనేవిగా శతక పద్యాలను గుర్తించాలి. సుభాషితాలు పాఠం ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం నైతిక విలువలుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా పద్యపాదాన్ని పూరించండి అన్నప్పుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి, లలిత సుగుణజాల తెలుగు బాల అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తెలుగు పోలు శతకకర్త ఎవరు, వారి కాలం ఏది అన్నప్పుడు ఏది బి ఆప్షన్ కరెక్ట్, నార్ల చిరంజీవి. నెక్స్ట్ 17వ శతాబ్దానికి చెందని కవిని గుర్తించండి. చెందని వేరియేషన్ గుర్తించాలి. చెందనివాడు మారద వెంకయ్య, వేమన, పక్కి అప్పల నరసింహం, కంచర్ల గోపన్న కూడా 17వ శతాబ్దానికి చెందిన కవులు. తెలుగు బాల శతకకర్త ఎవరు? తెలుగు బాల శతకకర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు కరుణశ్రీ. కరుణశ్రీ పేరు మీద మకుటం ఇచ్చాడు కాబట్టి కరుణశ్రీ. తెలుగు బాల శతకాన్ని రచించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆయన కలం పేరు కరుణశ్రీ. ఈ రెండు కూడా కరెక్ట్ ఆప్షన్సే కాబట్టి ఏ అండ్ బి. కుమారి శతకకర్త ఎవరు? పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం. నెక్స్ట్ భాస్కర శతకం ఎవరు రచించారు? భాస్కర శతకం రచించిన వారు మారద వెంకయ్య. నెక్స్ట్ 16వ శతాబ్దానికి చెందిన శతకకారుడు క్రింది వానిలో ఎవరు? ఏ మారద వెంకయ్య. నెక్స్ట్ కరుణశ్రీ గారి కాలం ఏది? కరుణశ్రీ గారి కాలం 20వ శతాబ్దం. నెక్స్ట్ గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు అన్న పద్య రచయిత ఎవరు? నార్ల చిరంజీవి అనేది కరెక్ట్ ఆన్సర్. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీన చూచి ధనము నవ్వు అన్న పద్య రచయిత బి వేమన.
దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు. పద్య రచయిత ఎవరు? కరుణశ్రీ. పుస్తకముల చదువ పూర్ణత్వమబ్బదు, హృదయ సంపుటముల చదవవలయు అని పలికిన వారు ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం. నెక్స్ట్ క్వశ్చన్. తనువు విరిగిన ఎలుగులు ననువున బుచ్చంగవచ్చు, నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలనే ఎదప అనే పద్యంలో ఏ ఛందస్సులో ఉంది అంటే కంద పద్యం అన్నమాట ఇది. నెక్స్ట్ పై పద్యం ఎందులోనిది? తిక్కన భారతంలోనిది ఈ పద్యం. నెక్స్ట్ పై పద్యంలో అధిప అనగా అర్థం ఓ రాజా. అధిప అనగా రాజా అని అర్థం. తనువున విరిగిన ఎలుగులు ననువున గీత గీసిన పదానికి అర్థం ఏమిటి? ఎలుగులు అంటే బాణపు చివరి మొన అని అర్థం. నెక్స్ట్ సిరిగల వానికెయ్యడలు చేసిన మేలది నిష్ఫలంబులగున్, నెరుగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలంబగున్. వరపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీదటం, గురిసిన గాక అంబుదులం గురువగనేమి ఫలంబు భాస్కర. పై పద్యంలో అలంకారం ఏది? పై పద్యంలో అలంకారం దృష్టాంత అలంకారం. భాస్కర శతకం దృష్టాంత అలంకారానికి ఉదాహరణ. నెక్స్ట్ పై పద్యంలో ఉన్న ఛందస్సు ఏమిటి? పై పద్యంలో ఉన్న ఛందస్సు చంపకమాల. నోచిన తల్లిదండ్రికి ధనోభవుడొక్కడే చాలు, మేటికి చేయి చాచని వాడు. ఇంకా ఉంది పద్యం. ఈ పద్య రచయిత ఎవరు? ఈ పద్య రచయిత కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినవాడు. రోషావేశము జనులకు దోషము తలపోయే పద్య రచయిత ఎవరు? పక్కి అప్పల నరసయ్య. పక్కి అప్పల నరసయ్య గారు రచించారు. మరువవలే గీడు నెన్నడు మరువంగ రాదు, మేలు మర్యాదలతో. పద్యముకుటం ఏది? పద్యముకుటం వచ్చేసి కుమారి. మకుటం కుమారి. కుమార శతకర్త పక్కి అప్పల నరసయ్య. పక్కి అప్పల నరసింహం. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉండడాన్ని ఇలా అంటారు? ముక్తకాలు అంటారు. చెలిమి శిలాక్షరం ఎప్పుడు అలుక్క జలాక్షరము సుజనులకు వారలకును, చెలిమి జలాక్షరం ఎప్పుడు అలుక శిలాక్షరము కుజనులకు వారలకున్. అలుక ఎవరికి జలాక్షరము అంటే మంచివారికి మరియు సుజనులకు. నెక్స్ట్ చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడు? శిలాక్షరం. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువసార్లు వచ్చిందంటే లా అక్షరం ఎక్కువసార్లు వచ్చింది. ఈ పద్యానికి శీర్షికను గుర్తించండి. ఏ స్నేహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్నేహము. సుజనులు కుజనులు ఏదైనా పెట్టచ్చు శీర్షిక. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో వెనకాల ఉన్న క్వశ్చన్స్కి బిట్స్ చూద్దాం. హరికుమారుడై యొప్పిడు నాతుడు హరి, హరికి దక్షిణ నేత్రమౌ నాతుడు హరి, హరికి శిరము తోడ వరలు నాతుడు హరి, హరికి వామాక్షమౌ యొప్పుడు నాతుడు హరి. అంటే ఇక్కడ హరి అంటే అర్థాలు ఎన్ని వచ్చినాయో చూద్దాం. హరి అంటే కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. ఇది ఎక్కువ ఇంపార్టెంట్. సూర్యుని కొడుకు సుగ్రీవుడు, శ్రీహరి కుడి కన్ను సూర్యుడు, సింహపు తలతో ఒప్పువాడు శ్రీహరి, శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు. ఇలా చెప్పుకోవాలి. హరికుమారుడైన యొప్పెడు నాథుడు హరి అన్నాడు కదా, అంటే హరికుమారుడు అంటే హరి అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం. సూర్యుని కుమారుడు అతడు హరి. హరి అంటే ఇక్కడ సుగ్రీవుడు అని అర్థం వస్తుంది. హరికి దక్షిణ నేత్రమవు నాథుడు హరి. హరి అంటే శ్రీహరి. శ్రీహరికి కుడి కన్ను, దక్షిణ నేత్రం అంటే కుడి కన్ను. అతడు హరి అంటే ఇక్కడ హరి అంటే సూర్యుడు అని అర్థం. హరికి శిరము తోడ వరలు నాథుడు హరి. హరికి అంటే శ్రీహరి, సింహము. హరి అంటే ఇక్కడ సింహము అని అర్థం. లాస్ట్ హరి అంటే సింహము అని అర్థం. హరి
సింహపు తలతో ఒప్పువాడు అనే అర్థం ఇక్కడ. హరికి వామాక్షమవు, వామాక్షమ అంటే వామ అంటే ఎడమ భాగం, అక్షమం అంటే కన్ను, ఎడమ కన్ను లాంటి వాడంట చంద్రుడు, ఇలా చెప్పుకోవాలంట. నెక్స్ట్ ఇక్కడ విభక్తులు ఇచ్చాడు. డోమోవులు ప్రథమా విభక్తి, ఇది అందరికీ తెలిసిందే. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓసి ఓరి సంబోధన ప్రథమా విభక్తి. నెక్స్ట్ పేజీలో క్రింది పదాలను సంధి పేరు రాయండి. జనములు ప్లస్ అందరూ, జనములందరూ ఉత్వసంధి. మేలు ప్లస్ అది, మేలది ఉత్వసంధి. మేగుడు ప్లస్ ఒక, మేగుడొక ఉత్వసంధి. ఇక్కడ సమాసం అంటే ఏంటో ఇచ్చాడు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సరస్వతి మందిరం, సరస్వతి యొక్క మందిరం. ఇందులో సరస్వతి పూర్వపదం, మందిరం అనేది ఉత్తర పదం. ఇలా సమాసాలు ఏర్పడతాయి. ద్వంద్వ సమాసానికి సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యము కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అని సూత్రం. ఈ రెండిట్లో ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. రామలక్ష్మణులు. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. రాత్రింబవళ్ళు, బంధుమిత్రులు, బాలబాలికలు, రోషావేశము, అన్నదమ్ములు, కూరగాయలు, ఇట్లా. తర్వాత క్రింది వాక్యాలను ఇచ్చాడు. ఇది ప్రథమ విభక్త, ఏ విభక్తికి చెందినవి అనేసి గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో మాయమ్మ, మా ప్లస్ ఎయి ప్లస్ అమ్మ, మాయమ్మ, మా ఇల్లు, ఇట్లా సంధి పదాలను విడదీయండి అని ఇచ్చాడు. మేనత్త, మేనయత్త, ఉన్నయూరు, సరి అయిన, నాది అన్న. తర్వాత విడదీయమని ఇచ్చాడు. ఏమంటివి, ఏమి అంటివి. రెండు విధాలుగా జరిగితే దాన్ని వైకల్పికం అంటారు. అంటే వ్యాకరణనేమో జరగచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులను జతపరచండి అని ఇచ్చాడు. శ్రీ, సిరి, దీపము, దివ్వె, రోషము, రోసము. వ్యతిరేక పదాలు మర్యాద, అమర్యాద, సంతోషం అంటే విచారం, బాధ, సహజం అంటే అసహజం అనేది వ్యతిరేక పదాలు. సమానార్థక పదాలను గుర్తించండి అన్నాడు, మనకు తెలిసినవే. తర్వాత సిరి, ఇక్కడ అర్థాలు వస్తే సిరి అంటే సంపద, బుధులు అంటే పండితులు, ధరణి అంటే భూమి, అంబుది అంటే సముద్రం. నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నదే. ఇక్కడతో సుభాషితాలు పాఠం కంప్లీట్ అయింది. నెక్స్ట్ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకో వీడియోలో నెక్స్ట్ పాఠంతో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.